శివుడికి సతీదేవికి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? బ్రహ్మదేవుడి ఆశీస్సుల వలన భూమి మీద దక్ష ప్రజాపతి జన్మిస్తాడు. ఈ దక్షుడికి శివుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. దక్షుడికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెనే సతీదేవి. సతీదేవి ఎప్పుడైతే శివుడి గురించి తెలుసుకుంటుందో ఆమె వెంటనే శివుడి ప్రేమలో పడిపోతుంది. ఆమె కైలాసానికి ఎక్కి ధ్యానం చేస్తున్న శివుడిని చూస్తుంది. అంతే, ఇక వివాహం చేసుకుంటే శివుడిని చేసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. సతీదేవి దక్షుడి దగ్గరికి వెళ్లి, తండ్రి నేను శివుడిని వివాహం చేసుకుంటాను అని అనగానే దక్షుడికి పట్టరాని కోపం వస్తుంది. నేను చావనైనా చస్తాను కానీ శ్మశానంలో బతికే ఆ శివుడికి మాత్రం ఇచ్చి వివాహం చెయ్యను అని నిరాకరిస్తాడు. సతీదేవికి సహనం నశిస్తుంది. నేను కైలాసానికి వెళ్లి శివుడిని వివాహం చేసుకుంటాను అని వెళుతుండగా దక్షుడు అతని భటులను పంపించి ఆమెను ఆపేస్తాడు. అప్పుడు నంది అక్కడికి వచ్చి భటులందరినీ చంపేసి సతీదేవిని తనపై కూర్చోబెట్టుకుని కైలాసానికి బయలుదేరతాడు. శివుడి కోసం నేను తపస్సు చేయాలి అని కైలాస పర్వతం మీద ఎక్కువగా మంచు పడే ప్రాంతంలో బిల్వ చెట్టు కింద కూర్చొని శివుడి ప్రేమను పొందడానికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. సతీదేవి చుట్టూ మంచు ఏర్పడిపోతుంది. ఆమె మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. అయినా కూడా ఆమె తపస్సు ఆపకుండా చేస్తూనే ఉంటుంది. సతీదేవి మదిలో బాధపడిపోతూ ఉంటుంది. నా తపస్సుకి శివుడు మెచ్చలేదు, నేను శివుడికి నచ్చలేదేమో, శివుడు లేని జీవితం నాకు ఎందుకు, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడిపోతూ కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళు తెరవగానే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శివుడు ఆమె ముందు కూర్చుని నవ్వుతూ సతీదేవిని చూస్తూ ఉంటాడు. శివుడు నవ్వుతూ ఆ మంచుగడ్డ మీద చెయ్యి పెడతాడు. ఆ మంచుగడ్డ అంతా పగిలిపోతుంది. నీ కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా సతీ? నువ్వేమో ఇక్కడ నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు. నీ తపస్సుకి భంగం కలిగించకూడదు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ ముందే కూర్చొని నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నాను సతీ అని అంటాడు. అది వినగానే సతీదేవికి ఆనందంతో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. సతీదేవి లేచి శివుడిని గట్టిగా కౌకిలించుకుంటుంది. స్వామి నన్ను వివాహం చేసుకుంటారా అని అనగా శివుడు నవ్వుతూ, ఈ మాట కోసమే ఎన్నో యుగాల నుండి ఎదురు చూస్తున్నాను దేవి. నీకు ఏ కష్టం రాకుండా, నువ్వు ఏ ఇబ్బంది పడకుండా, నీకు ఏ ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎన్ని యుగాలైనా నిన్ను చూసుకుంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను నిన్ను మరిచిపోను దేవి అని మాట ఇచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు. అలా ఎంతో ఘనంగా వివాహ ఏర్పాట్లు కైలాస పర్వతం మీద జరుగుతాయి. శివుడు మరియు సతీదేవి పెళ్లి మండపంలో కూర్చుంటారు. స్వయంగా బ్రహ్మదేవుడే పురోహితుడు లాగా ఉంటూ మంత్రాలు పలుకుతూ ఉంటాడు. సాక్షాత్తు విష్ణువే ఒక అన్నలాగా సతీదేవిని కన్యాదానం చేస్తాడు. అలా సతీ శివుడి వివాహం నిండు పౌర్ణమి రోజు జరుగుతుంది. ఇలా వీరి ఇద్దరి వివాహం జరిగిన రోజుని మన మహాశివరాత్రి లాగా కూడా జరుపుకుంటాం. అసలు సతీదేవి ఎలా చనిపోయిందో మీకు తెలుసా? భూమి మీద ఉన్న 51 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూసేయండి. శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.